మనకి ఒక కర్వ్ షేప్ లో మనకి ఒక యూరోపియన్ స్టైల్లో చాలా బాగుంది ఇక్కడ చూస్తే. సో ఒకసారి దేని గురించి చెప్పండి సార్, ఈ క్యాబిన్ ఎట్లా మనకి ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఇది కూడా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, దీని స్పెషాలిటీ ఏంటి చెప్పండి. దీన్ని ఫామ్ హౌస్ లోకి లేకపోతే రిసార్ట్స్ లోకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది రిసార్ట్స్ లోకి. అయితే ఇప్పుడు ఎక్కడైనా రిసార్ట్స్ ఇట్లాంటివి వాడుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది మనకి ఎక్కడైనా సరే పోర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు, ఏ రిసార్ట్ లో అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట ఇది మీరు. సో సార్ ఇది చూస్తే మనకి వుడ్ ఫినిష్ లో ఉంది, ఏంటి సార్ ఇది చెప్పండి. అవునండి, లోన్ అంతా మనం వాడేదంతా వుడ్డేనండి, ఇది ఫైన్ వుడ్ అంటారు. ఇది అది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి లైటింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. మీరు రిసార్ట్ లో వాడితే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఏమైనా ఫామ్ హౌస్ ఉన్నా సరే వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. సో ఎక్కడో కదా మనకి నాగార్జున ప్రీ ఫ్యాబ్ లో అనమాట. సో మీకు ఎక్కడ కావాలన్నా ఏ ప్లేస్ కావాలన్నా సరే షిఫ్ట్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీకు తగ్గట్టు మీకు నచ్చిన డిజైన్ ఉందనుకోండి, ఆ డిజైన్ తగ్గట్టు కూడా కస్టమైజ్ చేస్తారు. సో మీకు ఎలా కావాలంటే అలా చేస్తారనమాట, మీకు నచ్చిన స్టైల్లో. సార్ లోపల చాలా చాలా కూల్ ఉంది, కూల్ ఉంటుందండి. ఇది కూడా ఇదంతా ఫైన్ వుడ్ మాట. ఇది కూడా అండి అదే ఫైన్ వుడ్ అనేపాటికి అదే చదలు వస్తుందని ఇదంతా ట్రీట్మెంట్ అయ్యిన ఫైన్ వుడ్ మాట. మనకి చదలు పడ్డం కానీ అట్లా ఏమి ఉండదు మాట. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా లైటింగ్ ఏరియా బాగుంది. అండ్ ఇక్కడ మనకి మీకు లోపలికి వస్తే ఇక్కడ మీకు వాష్రూమ్ ఇచ్చామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మొత్తం ఇక్కడ వాష్రూమ్ మీరే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మొత్తం వెస్టర్న్ అయితే ఉంది, చాలా క్లాసీ లుక్ అయితే ఉంది. ఇక్కడ పైన కూడా చెక్ చేసుకోవచ్చు, అంత షవర్ అంతా నీట్ గా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసారండి మనం ఇచ్చాము ఇలాగా, ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాం. వాష్రూమ్ పైన మనం చిల్డ్రన్ బెడ్ మాట. చిల్డ్రన్ బెడ్ పెట్టుకోవచ్చు మాట. చిల్డ్రన్ బెడ్ అని పైన దీనిపైన అలా చిల్డ్రన్ బెడ్ కింద మనం ఇలా డిజైన్ చేసామాట. ఇట్లా కస్టమర్స్ అడిగితే మనం ఇలా ఫర్నిచర్తో సహా మనం ఇది ఫర్నిచర్తో సహా మనం ఇవ్వచ్చు మాట. ఇట్లా సో ఒకసారి పైన చూడండి, ఇందాక చిల్డ్రన్స్ కి అన్నాం కదా, ఒకసారి బ్రో అయితే పడుకున్నాడు. బ్రో నీ హైట్ ఎంత? 6 feet అయినా సరే ఇక్కడ చూడండి మొత్తం కంఫర్టబుల్గా. మీకు కంఫర్టబుల్ ఉందా పైన? చాలా కంఫర్టబుల్. సో ఇక్కడ చూడండి మొత్తం ఇంకా స్పేస్ ఉంది, ఇక్కడ లెగ్స్కి ఇంకా స్పేస్ ఉంది, ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర స్పేస్ ఉంది. సో ఎంతమంది పడుకోవచ్చు బ్రో అక్కడ పైన? ఇంకెంత స్పేస్ ఉంది, ఇంకో పడుకోవచ్చా పక్కన? 2 members ఈజీగా పడుకోవచ్చు. సో 2 members పడుకోవచ్చు అనమాట. అక్కడ మీరు చూడండి ఇంత కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి మనకి యాంగిల్ అనేది మీకు పైన కంఫర్టబుల్ ఉంటుంది, ఇద్దరు పడుకోవచ్చు మీరు పైన. మీకు కావాలంటే ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా కూడా ఉన్నట్టు ఉంటుంది అనమాట మీకు పైన. ఇక్కడ హాల్ లెక్క వాడుకోవచ్చు, వాష్రూమ్ ఉంటుంది, ఇంత నీట్గా ఉంటుంది ఇది కూడా. సో ఇది మనకి చూడడానికి అయితే వెరీ ప్రీమియం అండ్ వెరీ లగ్జరియస్గా ఉందన్నమాట. ఎవరైనా మంచి ప్రీమియం లగ్జరియస్ స్మార్ట్ క్యాబిన్ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనిలో ఇంకా మీకు ఎలా కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా కావాలన్నా, ఏదైనా ఫీచర్స్ మీకు యాడ్ చేసుకోవాలన్నా, బెడ్రూమ్ మీకు కిచెన్ ఏదైనా చేస్తారనమాట వీళ్ళు, మీకు కస్టమైజ్ ఫుల్ చేస్తారనమాట.